నిందితులను వెంటనే హత్య చేసిన నిందితులను వెంటనే జగన్ హత్య చేసిన నిందితులను వెంటనే జగన్ హత్య చేసిన నిందితులను వెంటనే రోడ్ బ్లాక్ చేయకుండా వీళ్ళు అయిపోయిందన్నా ఇది అయిపోయిందంటే రేపు నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. నిందితులను వెంటనే విలేకరు జగన్ హత్య చేసిన 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 నిందితులను వెంటనే ఈకోట ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డిని అతి కిరాతంగా హత్య చేసిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులు ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలి. ఇది మా యొక్క డిమాండ్. మీ వల్ల కాలేదంటే మేం చేసే పని వేరే. రాష్ట్ర వ్యాప్తంగా దయచేసి పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అరెస్ట్ చేయాలి. అదే మా డిమాండ్. ఈ రోజు జరిగిన విలేకరికి వార్త రాసినంత మాత్రాన ఎర్రచంద స్మగ్లర్లు అరెస్ట్ చేయడము దారుణము, చంపడం దారుణము. దయచేసి వెంటనే జిల్లాలో రాష్ట్రంలో ఉండే ఎర్రచంద స్మగ్లర్లందరినీ పైన చర్య తీసుకోవాలి. ఈ రోజు జరిగింది రేపు కూడా జరిగే పునరావృతం కాకుండా చేయాలని పోలీసులకు మా యొక్క డిమాండ్. జర్నలిస్టు తరఫున ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఇర్షాద్ అలీ ఖాన్ పలమనేర్ బార్ అసోసియేషన్ పలమనేర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈకోట జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి విలేకరిని అతి దారుణంగా నరికి చంపిన నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మా బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కర్తవ్య విధులలో ఉన్న ప్రతి ఒక్కరిని కర్తవ్య విధులు చేస్తున్న ప్రతి ఒక్కరిని దారుణంగా చంపుతున్న ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకునేసి పోలీసు వారు వెంటనే వారిపై తగు చర్య తీసుకోవాలని మా బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాము. నమస్కారం అండి. నా పేరు కట్టా జగదీష్, పలమనేర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గడిచిన ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనది. ఈరోజు విలేకరుని మీద ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎలా ఉండాలంటే ఇంకొకరు ఇలాంటి విషయాల్లో రావాలన్నా భయపడాలా. ఖచ్చితంగా విలేకరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. ఎందుకంటే ఒక వార్త రాసినంత మాత్రాన వారి మీద ఈ విధంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభమైనటువంటి పత్రికా వ్యవస్థల మీద దాడి చేయడం, పత్రికల్ని దాడులు చేసి హత్యలకు గురి చేయడం చాలా దారుణమైన విషయం. భారతదేశంలోనే 1835 నుంచినే మీడియా వ్యవస్థ అనేది ఉంది. కానీ ఈ మీడియా వ్యవస్థని ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికా వ్యవస్థని
ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మిగతా ప్రింట్ మీడియా కావచ్చు, దీంట్లో పనిచేసిన విలేకరులు, పనిచేస్తున్న విలేకరులు వ్యవస్థలో చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఫ్యామిలీలని, వాళ్ళ ఆదాయాల్ని, వనరుల్ని పక్కన పెట్టి దేశం కోసం, ప్రజల కోసం, ప్రజా వ్యవస్థ కోసము వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్న పత్రికా విలేకరులని, పత్రికా వ్యవస్థని అణిచేందుకు ఇలాంటి దాడులు చేయడం, హత్యలు చేయడం చాలా దారుణమైన విషయం. ఈ విషయంగా న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల న్యాయవాదుల మీద కావచ్చు, పత్రికా వ్యవస్థ మీద కావచ్చు, ఒక పోలీసు వ్యవస్థకి ఒక సమాచారం ఇచ్చినారనే ఒకే ఒక చిన్న కారణంతో ఇటీవల పీలేరులో ఒక న్యాయవాదిని హత్య చేశారు. నిన్న వీకోట్లో జరిగిన హత్య కూడా అలాంటి హత్య అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లర్ల గురించి సమాచారం ఇచ్చినందుకు, పోలీసులకు ఇచ్చినందుకు కారణంగా ఈ హత్యకు కారణం తీసిందని చెప్పి తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మీడియా వ్యవస్థకు, పత్రికలు రాసే వాళ్ళకి ఖచ్చితమైన ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ను, విలేకరులకి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొని వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందని చెప్పేసి తెలిసింది. కాబట్టి అలాంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలి. పత్రికా వ్యవస్థని కానీ కాపాడుకోకపోతే ప్రజల మనుగడకు దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది, ప్రజలకు ఏ విధమైన సేవలు ఇస్తోంది అని చెప్పేసి ప్రజల్లో ఉన్న అవసరాలను కావచ్చు, ప్రజల సమస్యలను కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఒక మీడియా వ్యవస్థ మాత్రమే. ఈ మీడియా వ్యవస్థను దాడి చేయడం తీవ్రమైన, హేయమైన చర్య. దీని మీద కఠినంగా వెంటనే దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కోటలో జరిగినటువంటి హత్య చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఒక విలేకరి అనే వ్యక్తి ఏమిరా అంటే, ఆ విలేకరి ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ, ఈ యొక్క ఏరియాలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ప్రభుత్వకు మంచి చేసే కార్యక్రమం కానీ ప్రజలకు తెలిపేదే విలేకరుల యొక్క ముఖ్య ఉద్దేశము. అలాంటి విలేకరిని ఈ రోజు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనేసి, ఆయన పత్రికల్లో రాసినాడనేసి, అది కాకుండా అతను ఆంధ్రజ్యోతి విలేకరి కాబట్టి అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతని పైన హత్య చేయడము చాలా బాధాకరము, హేమమైన విషయము. కాబట్టి ఉన్నతాధికారులు, అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పకుండా ఈ యొక్క దీనిపైన చర్య తీసుకొని ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఇది తెల్లవారు జరిగింది, ఈ రోజు సాయంకాలం లోపల అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగునైనటువంటి ఉరిశిక్ష వేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క పోలీస్ వ్యవస్థని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.